హలో అండి. సో, ఈ మధ్య కాలంలో చాలా వరకైతే అందరూ యూట్యూబ్ ఛానెల్స్ క్రియేట్ చేస్తున్నారు. సో, చేసిన వెంటనే మంచిగా వ్యూస్, సబ్స్క్రైబర్స్ రావాలి. మంచిగా ఛానెల్ గ్రో అవ్వాలి అనేసి కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారండి. నేను చాలా వరకైతే అబ్జర్వ్ చేశాను. ఆ మిస్టేక్స్ ఏంటి అనేది నియర్లీ 12 మిస్టేక్స్ వరకు నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ మిస్టేక్స్ ఏంటి ఒక్కొక్కటి కూడా కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే ఒకవేళ మీరు చేసే మిస్టేక్స్ వల్ల మీ ఛానెల్ అనేది ప్రెజెంట్ గ్రోత్ ఉండొచ్చు. సో, మంచిగా వ్యూస్, సబ్స్క్రైబర్స్ రావచ్చు. బట్ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా వాటి వల్ల మీ ఛానెల్‌కి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో, అంతవరకెందుకు ఆ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడే క్లారిటీగా తెలుసుకొని మీ ఛానెల్‌కి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఇప్పుడే హ్యాపీగా సేఫ్‌లో ఉండండి. ఓకేనా? సో, ఆ మిస్టేక్స్ అండి ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, అంతకంటే ముందు నేను ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తానండి. సో, ఆ మిస్టేక్స్ ఎలా చేయకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలని కూడా నేను టిప్స్ అయితే చెప్తాను. లాస్ట్ వరకైతే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. సో, అంతకంటే ముందు ఎవరైతే ఫస్ట్ నా వీడియో చూస్తున్నారో వాళ్ళైతే నా వీడియోకి ఒక సబ్స్క్రైబ్ చేయండి. సో, నచ్చితే ఈ వీడియోకి నేను ఒక 500 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ మై వీడియో. అండ్ లాస్ట్ వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్ అండ్ జెన్యూన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఫస్ట్ వన్ వచ్చేసి కీవర్డ్ స్టఫింగ్ అండి. సో, కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏమి అంటే ఇప్పుడు నార్మల్‌గా మనం ఒక వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు చాలా వరకైతే సజెస్టెడ్ కీవర్డ్స్ ఉంటాయండి. సో, అవైతే పర్లేదు. బట్ పాపులర్ కీవర్డ్స్ కూడా యూజ్ చేస్తాం. అంటే హ్యాష్ ట్యాగ్స్ కానీ సో, ఎగ్జాంపుల్ ఒక 'బిగ్ బాస్' గురించి కీవర్డ్స్ ఉంటాయి. అంటే మన వీడియో దేనికి సంబంధించింది అయుంటుంది. ఏదో ఒక వ్లాగ్ గానీ, ఒక కుకింగ్‌కి సంబంధించింది మన వీడియో అయుంటుంది. బట్ ఎలా యాడ్ చేస్తారంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సో, ఎక్కువ పాపులర్ అవ్వాలి అనేసి మెయిన్ పాపులర్ హ్యాష్ వర్డ్స్ అంటే 'బిగ్ బాస్' కీవర్డ్స్ కానీ, సో, ఇవి ఏదైనా కొత్తగా మూవీస్ వస్తే ఆ మూవీ నేమ్స్‌కి సంబంధించిన పాపులర్ హ్యాష్ ట్యాగ్స్ కానీ, సో, అలా యాడ్ చేస్తున్నారండి. అలా యాడ్ చేయడం వల్ల ఖచ్చితంగా మీ ఛానెల్‌కి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు మీ వీడియో తీసినప్పుడు మీ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ మాత్రమే యూజ్ చేయండి. ఎక్కువగా హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల మెటా హ్యాష్ ట్యాగ్స్ కింద మీకు మళ్ళీ కూడా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీ వీడియోకి ఎంతవరకైతే లిమిటెడ్ కీవర్డ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి క్లిక్ బైట్స్ అండి. క్లిక్ బైట్స్ ఏమి అంటే మనం థంబ్‌నెయిల్స్‌లో టైటిల్స్ ఇవ్వచ్చు. సో, థంబ్‌నెయిల్ ఏదైతే మనం ఇస్తామో సో, ఆ థంబ్‌నెయిల్‌నే టైటిల్‌గా కూడా ఇవ్వండి. అలాంటప్పుడు ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ క్లిక్ బైట్స్ ఇవ్వకూడదు అంటున్నాం. అసలు క్లిక్ బైట్స్ అంటే ఏమి అంటే సమ్ థంబ్‌నెయిల్స్ చూస్తూ ఉంటాం మనం. సో, చూడగానే ఇది ఓపెన్ చేయాలంటే కొంచెం ఎమోషనల్‌గా ఇవ్వడం కానీ, సో, ఎమోషనల్‌గా థంబ్‌నెయిల్స్ ప్రిపేర్ చేయడం కానీ, అలానే భయంకరమైన టైటిల్స్ ఇవ్వడం కానీ, సో, అలా ఎప్పుడు కూడా చేయకూడదు. అంటే షాకింగ్‌కి గురి చేసేటివి గానీ, అలాంటి టైటిల్స్ అనేది మనం ఎప్పుడు కూడా థంబ్‌నెయిల్స్‌లో ఇవ్వకూడదు. వీటినే క్లిక్ బైట్స్ అంటారు. సో, ఒకవేళ మీకు అలా మీరు షాకింగ్‌గా ఏదన్నా టైటిల్స్ ఇచ్చినా కూడా ప్రెజెంట్ మీకు వ్యూస్ అయితే రావచ్చు. బట్ ఫర్దర్‌గా ఏమి అంటే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి అలా ఎప్పుడూ కూడా ఇవ్వకూడదు మీరు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సో, బయింగ్ ఫేక్ వ్యూస్ అండ్ సబ్‌స్క్రైబర్స్ అండి. సో, ఇప్పుడు చాలా వరకు ఇది జరుగుతుంది. సో, వితిన్ 24 అవర్స్‌లోనే మీకు మానిటైజేషన్ అయిపోతుంది అనేసి మీ మనీ తీసుకొని చేస్తున్నారండి. అలా తీసుకోవడం కూడా చాలా వరకైతే అది మిస్టేక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఛానెల్ క్రియేట్ చేస్తున్న వెంటనే మీకు 1000 సబ్‌స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ వచ్చేసాయి అంటే యూట్యూబ్ కూడా యాక్సెప్ట్ చెయ్యదు వాటిని. సో, వితిన్ 48 అవర్స్‌లో వాటిని కంప్లీట్‌గా క్లీన్ చేసేసి మళ్ళీ కూడా మీరు కొత్తగా ఛానెల్ క్రియేట్ చేసుకోవాలనేసి మీకు మెయిల్ అయితే పంపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా జెన్యూన్‌గా, ఆర్గానిక్‌గా సో, మంచిగా ఫార్మల్‌గానే మీరు సబ్‌స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి సబ్ ఫర్ సబ్ అండి. సో, ఫోర్త్ వన్ ఇప్పుడు చాలా వరకైతే మనం యూట్యూబ్‌లోనే మనం ఇప్పుడు సబ్‌స్క్రైబర్స్ కూడా చూసే ఛాన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మనకి. సో, మన ఛానెల్‌లోనే మనకి ఎంతమంది సబ్‌స్క్రైబ్ చేశారు, ఎవరెవరు మన సబ్‌స్క్రైబర్స్ అనేది మనకు తెలుసుకునే ఆప్షన్ అయితే ఉంది. బట్ మనము సబ్ ఫర్ సబ్ అనమాట. సో, మేము మీకు సబ్‌స్క్రైబ్ చేస్తాం, మీరు మాకు సబ్‌స్క్రైబ్ చేయండి అనేసి వాట్సాప్ గ్రూప్స్‌లో షేర్ చేయడం, ఇలా చేయడం వల్ల మినిమమ్ ఎంత వస్తే ఒక 50 వరకు వస్తారా సబ్‌స్క్రైబర్స్ చెప్పండి. సో, అలా కూడా చేయకూడదు. ఎందుకంటే సబ్ ఫర్ సబ్ అనేది ఒకవేళ వచ్చినా కూడా ఇట్స్ టైమ్ వేస్ట్ అని కాదు. బట్ ఆ టైంలో మీరు ఏదైనా ఒక వీడియో చేయడానికి అలా ట్రై చేయండి. సో, స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకైతే అది కావాలి అంటే ఒక 50 సబ్‌స్క్రైబర్స్ కావాలి కాబట్టి ఇంకొంచెం మీ ఛానెల్ గ్రో అవ్వాలి. స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే పర్లేదు. బట్ ఇంకొంచెం లిమిటెడ్‌గా 50 సబ్‌స్క్రైబర్స్ దాటిన తర్వాత కూడా ఎలా అయినా మీ వీడియో రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. సో, అది ఎలా చేయాలి? ఎలా రీచ్ అవ్వాలి ఎక్కువ మందికి అంటే ఎస్‌ఈఓ బాగా చేశారంటే మీ వీడియోస్ ఎక్కువ మందికైతే రీచ్ అవుతాయి. కాబట్టి సబ్ ఫర్ సబ్ అనేది చేయకండి. ఇప్పుడు చాలా వరకైతే మనం టెలిగ్రామ్‌లో కానియండి, ఇన్‌స్టాలో కానియండి సో, అడుగుతూ ఉంటారు. ఒక $200 పే చేయండి. మేము 50 సబ్‌స్క్రైబర్స్ ఇప్పిస్తాము అనేసి. సో, అలా కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసుకోండి. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా వ్యూస్ వస్తాయి, సబ్‌స్క్రైబర్స్ వస్తారు, మానిటైజేషన్ కూడా అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్
నెక్స్ట్ వచ్చేసి కమెంట్ స్పామింగ్. అంటే ఇప్పుడు ఒక వీడియో ఓపెన్ చేసాము అంటే నియర్లీ 200+ కమెంట్స్ అయితే చాలా వరకైతే ఉంటాయి అందరికీ. అక్కడేమి అంటే అడుగుతూ ఉంటారు కొంతమంది. సో, మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి కమెంట్స్‌లో, అంటే వేరే వాళ్ళ వీడియోకి వేరే వాళ్ళ కమెంట్స్ అంటే ఇలా అడుగుతారు గదా! సో, మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ చూడండి అనేసి అక్కడ సో, వాళ్ళ కమెంట్స్‌లో మన ఛానల్‌ని ప్రమోట్ చేసుకోవడం చాలా వరకైతే తప్పండి. ఎందుకంటే యూట్యూబ్ ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తుంది. సో, మనం అనుకోవచ్చు, సో, ఎక్కడో మనం కమెంట్ చేస్తే యూట్యూబ్‌కి ఎలా తెలుస్తుందనేసి. బట్ ఖచ్చితంగా ప్రతీదీ ఎంగేజింగ్ అంతా కూడా కంప్లీట్‌గా యూట్యూబ్ అయితే సో, చూస్తుంది. అప్పుడు మీ ఛానల్‌కైతే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో, అలా ఎప్పుడు కూడా చేయకండి. ఇవన్నీ కూడా సో, చిన్న చిన్న క్రియేటర్స్ అంటే సో, లైక్ అదే చెప్తారు గదా! రీసెంట్‌గా స్టార్ట్ చేసుకొని ఎక్కువ మంది వ్యూస్, సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి అనేసి కొంచెం ఆత్రుతగా ఉంటారు, ఎక్సైటింగ్‌గా ఉంటారు. కాబట్టి ఈ మిస్టేక్స్ అయితే చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి లైక్ రిపీటేటివ్ కంటెంట్ అండి. అంటే రిపీటెడ్‌గా పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా చూడండి, ఒక వీడియోకి మంచిగా వ్యూస్, మంచిగా వాచ్ అవర్స్ వచ్చాయనుకోండి, ఆ వీడియోని మళ్ళీ రిపీటెడ్‌గా సెకండ్ టైమ్ మళ్ళీ అప్లోడ్ చేయడం గానీ, ఏదైనా టైటిల్స్ మార్చి సేమ్ వీడియోని మళ్ళీ సెకండ్ టైమ్ అప్లోడ్ చేసినా కూడా అది రిపీటెడ్ కంటెంట్ కింద వస్తుంది కాబట్టి, సో, అలా కూడా ఎప్పుడు కూడా మీరు అప్లోడ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాగరేటెడ్ టైటిల్స్ అండి. సో, ఏమి అంటే చాలా వరకు చూసామంటే సో, లోపల కంటెంట్ ఒకటుంటుంది, బయట థంబ్‌నెయిల్‌లో టైటిల్ ఒకటుంటుంది కాబట్టి సో, అలా ఎప్పుడు కూడా చూడకూడదు, లైక్ చేయకూడదు. ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళు టైటిల్ బావుందనేసి క్లిక్ చేసి చూసారనుకోండి, లోపల కంటెంట్ వేరే ఇచ్చారనుకోండి, సో, బయట లైక్ జ్యూస్ చేస్తున్నాం అనేసి థంబ్‌నెయిల్ ఇచ్చి లోపల బిర్యానీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే ఎలా ఉంటుంది? సో, ఇది అంతేనండి. టైటిల్ ఒకటి, లోపల కంటెంట్ ఒకటి ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. అలా ఇచ్చినాము అంటే ఫస్ట్ టైమ్ ఒకవేళ మీకు వ్యూస్ రావచ్చు. సెకండ్ టైమ్ వచ్చేసి సో, వీళ్ళు లైక్ వేరే వేరే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో, జెన్యూన్ కాదు అనేసి నెక్స్ట్ టైమ్ మీ ఛానల్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. మీ ఛానల్ గ్రోత్ అనమాట. ఈ విధంగా ఎప్పుడు కూడా చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి సో, లూపింగ్ లైవ్ స్ట్రీమ్స్ అండి. సో, ఏమి అంటే చాలా వరకైతే ఇప్పుడు లైవ్ చేయడం వల్ల వాచ్ అవర్స్ వస్తాయి. మోనిటైజేషన్ త్వరగా చేసుకోవాలనేసి కంటిన్యూగా లైవ్ అండి. సో, మండే టు సండే వరకనమాట. సో, ఎవ్రీడే సో, 7 డేస్ వీక్ ఉంటే కదా! కంప్లీట్‌గా ఎవ్రీడే లైవ్. సో, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు సో, ఏదో లైక్ 1 అవర్ గ్యాప్ ఇస్తారు. రిమైనింగ్ లైవ్ అనేది వెళ్తూనే ఉంటుంది. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకు అంటే సో, ఆడియన్స్‌కి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓకే అండి. సో, వీళ్ళు ఇదే పెడుతుండ్రు, చాలా బోరింగ్‌గా ఉంటుంది. ఎప్పుడు సో, సేమ్ కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అనేసి సో, వాళ్ళకి కూడా చూడాలి అనే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. నెక్స్ట్ టైమ్ వీళ్ళు ఏం వీడియోస్ అప్లోడ్ చేస్తారన్న ఎక్సైట్‌మెంట్ కూడా తగ్గిపోతుంది. సో, 2 లేకపోతే మన ఛానల్ చూడాలన్న ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి సో, లైవ్ స్ట్రీమ్స్ అనేది చేయండి. ఎప్పుడు అంటే ఆల్టర్‌నేట్‌గా, అంటే డే బై డే అన్నా చేయండి. లేకపోతే లైక్ వీక్‌కి 2 ఆర్ 3 టైమ్స్ చేయండి సరిపోతుంది. ఎవ్రీడే లైవ్ చేయడం కూడా బట్ వాచ్ అవర్స్ రావచ్చు. బట్ ఏమి అంటే ఇలా ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్లోరింగ్ సెన్సిటివ్ టాపిక్స్ అండి. అంటే ఏదన్నా అంటే ఒక లైక్ వేరే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని గానీ సో, అలా మనం ఎప్పుడు కూడా యూట్యూబ్‌లో అప్లోడ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఎమోషన్స్‌ని మనం లైక్ మనం దెబ్బతీసినట్లు ఉంటుంది కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయకూడదండి. కాబట్టి లైక్ అంటే అదర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము అంటే యూట్యూబ్‌లోకి తీసుకురాకూడదు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ అనుకోండి. సో, ఫేక్ రివ్యూస్ అనమాట. చాలా వరకైతే సో, ఒక మూవీ గురించి కానీ, ఒక షో గురించి గానీ, అలానే ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి కానీ ఎప్పుడు కూడా మనము బ్యాడ్‌గా రివ్యూస్ అనేది ఇవ్వకూడదు. సో, అలా చేయడం వల్ల కూడా మీ ఛానల్‌కి ఎఫెక్ట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో, చాలా వరకైతే మీరు సో, నేను చెప్పిన ఈ మిస్టేక్స్ అయితే చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. సో, అందరికీ కూడా నా వీడియో అర్థమైందనుకుంటాను. సో, ఇప్పుడైతే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో, మర్చిపోతే లైక్ చేయండి.